రోజు వీడియో వచ్చేదంటే వీళ్ళ మీద పెద్ద పెద్ద ప్రాంకులు చేస్తే వీళ్ళు కావట్లేదు, తట్టుకోలేకపోతున్నారు. కాబట్టి ఈరోజు చిన్న ప్రాంక్ చేద్దాం, లైట్ చేద్దాం, క్లీన్ చేద్దాం. అది కూడా ఎలాగంటే మన టీంలో ఇప్పుడు దాకా చాలా పెళ్ళిళ్ళైనాయి, కానీ ఈరోజు విచిత్రమైన పెళ్లి చేద్దాం. పెళ్లి చూసిన తర్వాత మన టీంలో ఎలా రియాక్ట్ అవుతారు చూడొచ్చు. ఎందుకంటే అందరూ మాట్లాడితే జిగురు అంటున్నారు. కాబట్టి పెళ్లి చేసిన తర్వాత వాళ్ళ రియాక్షన్ చూడొచ్చు. కాబట్టి మనం కపుల్స్ దగ్గరికి వెళ్ళిపోతాం. సో నువ్వు మీ ఇద్దరు అయితే పోయి పెళ్లి చేసుకోండి. నేనైతే మన టీంని నీకు నచ్చిన వాళ్ళని అందరినీ పిలిపిస్తా. మీరైతే నేను చెప్పింది చేసింది ఏం చేస్తా, మేము పిలిచిలోకి మీ అందరూ దండలు వేసుకొచ్చండి. పెళ్లి చేసుకుంటే వాళ్ళ రియాక్షన్ ఎట్లుంటుంది అది చూస్తాం ఇప్పుడు. మీరేమన్నా కొత్త స్కీమ్ ఉందా? అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. ఇదంతా ఓల్డ్ స్కీమే. మమ్మల్ని ఇరికిచ్చే పనులు అయితే చెయ్యకు. నేను ఇరికిస్తా ఎప్పుడన్నా నీకు బో నాయనా కాబట్టి మీరు నేను పిలిపించడానికి నువ్వు దండలు వేసుకొచ్చండి. మిగతా మొత్తం కథ నువ్వు వేసుకో, నేను చూసుకుంటా. మమ్మల్ని ఎవరు కొట్టకుండా బాధ్యత కూడా నీదే. నువ్వు మాత్రం నా మీద చేయకుండా ఉంటే చాలు. దండం పెట్టు. ఆయన చేసుకున్నాక నీ మీద ఎందుకు వేస్తా? అందుకే చేస్తున్నా పెళ్లి. సరే దండలు తెచ్చుకుంటాం ఇంకా. సో వాళ్ళైతే వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మనం మొత్తం టీంకి ఫోన్ చేసి పిలిపించవచ్చు. A few minutes later. ఏమైంది చెప్పాలా మీకు? ఒక షాకింగ్ షాకింగ్ వీడికి ముందు షాక్ అవుతాడు. నువ్వు కూడా షాక్ అవుతావు, నువ్వు కూడా షాక్ అవుతావు. నువ్వు నీకు అయితే హ్యాపీ ఉంటుంది. ఎందుకు ఏమైంది? ఇంకెక్కడ చూపిస్తా. మనసులు అర్థం చేసుకునేందుకు మామూలు ప్రేమ కాదు. ఏడేళ్ళు చేస్తాను నేను చెప్పు. ప్రతిసారి వీడియోనా ఆ లైఫ్ ఏదో చెప్దాం అనుకున్నాం కదా, ఎందుకు అప్పుడే ఆలోచించుకునే టైం కూడా ఇయ్యరా మాకు? మేము ఎందుకు పిలిచిన పెళ్లి చేసుకుంటే నీకేమి నాకు అర్థం కాలేదు. ఏం చేస్తున్నావు? ఏంది ఇదేంది? దమ్మాకుందా? కొట్టడం ఏంది? నువ్వు నువ్వేమన్నా ఉంటే నాతో మాట్లాడు. చేతులు గీతులు వేస్తే చీడతా నిన్ను. ఏం చేస్తున్నావు? ఏమైతుంది? నాకు నచ్చింది ఏం చేసుకుంటే నా లైఫ్. అరే ఏం చేస్తావు అంటే అయిపోయింది. అట్లా ఏం చేస్తావు అడగాలి కానీ కోపం రాదా అంటే అయిపోయింది. ఏమైందో దాని గురించి మాట్లాడాలని కొడితే ఏమైతుంది? మాట కూడా చెప్పాలనిపించాలి. చేసిన సిచ్యువేషన్లు వస్తాయి, అడగాలి కానీ చేయ. ఒక మాట చెప్పకూడదు. అడిగేది ఏమైనా ఎందుకైనా నాకు ఇచ్చే వాల్యూ ఇదా? నువ్వు ఏంది నాకు ఇచ్చేవాడు? నువ్వు వీడియో హలో ఇప్పుడు చెప్పు. ఏం చెప్పినావు నాకు ఇంతకు ముందు? ఎప్పుడు? ఇప్పుడా? ఎప్పుడు నీతో ప్లాన్ చేసిండా నా మీద ప్రాంక్ చేయడానికి? ఇప్పుడు ఎవరెవరు పెళ్ళి? జిగురు ఉందా ఆమె? పక్కకు వీలు జిగురు ఇంట్లో ఎంత చేసినా నువ్వు మా పార్టీ, అర్థమైందా? నువ్వు నేను చెప్పింది నువ్వు మణిగాడు మణి ఏడున్నాడు? సరే నువ్వు ఇప్పుడు ఏం చేయ తెలుసా? మనీ మీద ఇప్పుడు మొన్న నేను చేపించినా చూడు, మనీకి పూలేదండి, రివర్స్ చేయి. సరేనా? నువ్వు చెప్పకు, మాకు ఫోన్ చేసినావు అని చెప్పకు. నెక్స్ట్ లెవెల్.
అది కాదు చేయలేమనుకో నీ జిగురు కడితే చెప్తున్నా వస్తున్నాం మాకు అన్న మనీ కానీ. సో గైస్ ఇప్పుడే మనకు చూసిరా ఎంత చేసినా మా టీమే ఉంటుంది. మనీగాడు ప్లాన్ చేసిందంట మా మీద ప్రాంక్ చేసామని. సో ఇది నెక్స్ట్ లెవెల్ అవుతుంది. నేను నిజంగా అంటున్నా, రివర్స్ ప్రాంక్ చేస్తా నేను. ఆడ పోయినా మనం సీరియస్ ఉందాం. నువ్వు శ్యామ్ని కొట్టు, నువ్వు శ్యామ్ని కొట్టు, కానీ జిగురు కొట్టకరా. జిగురుకి ఆమె కన్ను కొట్టు, ఆమె వాని మీద పడుమని. సో గైస్ ఈ వీడియో మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మనీ కానీ కొట్టొచ్చా భయ థోడా ఫోన్ ఆగే లేతే నువ్వు జిందాగా కనిపించదు చెప్తున్నా. ఏం చేస్తా నీకేం తెలుసు అన్న ఇంకేమడతా నిన్ను కొట్టుకోకుండా మాట్లాడమని కరెక్ట్ కాదు అది. నువ్వేమా చేస్తావు మా అన్నని అందరినీ రావద్దు నువ్వు విజయ్ లేదు. నువ్వు నాతో మాట్లాడు. ఆమె దగ్గరికి ఎందుకు పోతావు? ఇప్పుడు ఏమైతుంది ఏమైతుంది ఆమె తిరిగినప్పుడు నువ్వు చూడలే, ఇప్పుడు ఎట్లా చేసుకుంటావు? పెళ్లి నువ్వు పెళ్లి చేసుకున్నావా లేదా? తిరిగితే దొరకండి రా భయ్, మెల్లగా మాట్లాడు. ఎందుకు కొరుతురు? చేసుకునేది పెళ్లి ఆగలేదా నీకు? ఆగలేదా అంటే ఎవరికి చెప్పి ఏమైందో తెలుసా నీకు? ఎందుకు చేసుకున్నావు? నేను ఎవరికి ఆయనతో తిరిగింది, ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంది, నీకు అర్థమైతలేదు. రేపు ఆయనతో తిరుగుతుంది, పడతావా? నువ్వు ఊకుంటావా? నా చేసినప్పుడే బరాబర్ వేస్తా నేను. చెయ్యకుండా మాట్లాడేది ఉండే ఫస్ట్. అమ్మ బాబాయ్ చెప్పు నువ్వు. ఎక్కడికి నీ పరుగు, ఎందుకని ఈ ఊరుకు? అయిపోయింది కదా ఇదా నువ్వు చేసేది? ఇప్పుడు అయిపోయింది కదా నాడు. అయినా కానీ ఆమెకుండాలి భయ్, ఆమె ఎట్లా చేసుకుంటా చెప్పక మాట. నువ్వు ఆగు. నీకు తెలియదా? నేనేం చెప్పి అది కాదు. అరే ఆయన గురించి అది కాదు, అది కాదు. నువ్వు ఆమె గురించి మీరెందుకు చెప్పు. అరే ఇగో మీరు ఏం చేస్తారు? మీకు అర్థమవుతుందా? మీరు ఏంటన్నా ఇది నాకు అర్థమవుతా. ఇట్లా రోజు నాతో ఒక మాట చెప్పకుండా ఏం చేస్తుంది చూసినావా? ఏం చేస్తున్నావు శ్యామ్? నీకు అర్థమవుతున్నాను? అరే పద్ధత ఇది? ఏం చూసుకుంటావు? చూడు ఏం చేస్తున్నావు, చూడు వెనకాల నుంచి. నేను సపోర్ట్ చేయను. నేనేం చేసినా? నీకు అర్థమవుతుందా? నేను మదాక్లా సీరియస్ చేస్తున్నావు ఏంది? ఏదైనా చేసుకుంటా నేను. సపోర్ట్ చేయాలి ఏమనిపిస్తుంది? ఇవన్నీ సెట్ కావు, ఇవన్నీ సెట్ కావు. నేను చెప్తున్నాను. నువ్వు నాకు సపోర్ట్ చేసేది ఉంటే చెయ్యి.
చెయ్యకపోతే పో మళ్ళా. చెయ్యకపోతే ఇన్స్పిరేషన్ జరుగు పగ- ఉంటే ఉండో లేకపోతే ఓ నాతో తిరుగుతా తిరుగు లేకపోతే లేదు. ఇవన్నీ ముచ్చట్లు నాకు చెప్పొద్దు. మంచిగా ఉండాలి కాదు ఉండపై నాకు అవసరం లేదు, నాకు అవసరం లేదు. కావాలనుకున్నప్పుడు మీద చేయకుండా మాట్లాడాలి. చెప్పకుంటే వేయద్దు, మరి చెప్పకుంటే వేస్తే కోపం వస్తుంది. అరే నీకేమైంది కట్టబ్రాజా చెప్పు. మరి ఎవరు నా ఎంబడి తిరిగి ఇప్పుడు ఆయన ఎట్లా పెళ్లి చేసుకుంటా ఆమె ఆమె ఇష్టం. నా ఇష్టం నీ ఇష్టం ఎట్లా చేసుకుంటావా? ఒకరి అంగన ఒకరిని చేసుకుంటా. ఇంతనన్ను ఉండాలి నీకు. అయినా కానీ ఆయన ఇప్పుడు చక్కగా ఉంటే నేను ఏదేమున్నా సరే ఇప్పుడు ఆమె నాదైపోయింది, మీరు ఎవరు మాట్లాడొద్దు. కదా పోయినట్లేనా? మరి నా ఎంబడి తిరిగి నేను ఊటంగా వేసుకున్నాం, మేము మస్తు తిరిగి నువ్వు ఎడ చేసుకున్నావు పెళ్లి? ప్రూఫ్ చెప్పు. నేను దండలు వేసుకొని వచ్చిన. నువ్వు చేసుకున్నావు ఆ పెళ్లి? నేను పెళ్లి చేసుకున్నాడు, నువ్వు చేసుకున్నావు. వేసుకున్నాం దండలు వచ్చేది ఇట్లా దండలు ఇగో నీకు మంచి ఫ్యూచర్ ఉంది, నువ్వు ఏం పిచ్చోళ్ళక పనులు చేయకు. ఆ కట్టప్ప అంటే ఏదైనా వాళ్ళకి నడుస్తుంది. ఇంకెంత బాధ ఉంటుంది చెప్పు. మాట కాదు ఇక్కడ నీకు ఉండదా? ఏం చేస్తుంది తెలుసా? అరే ఏమైనా ఓనీరా భయ్, మాకు అవసరం లేదు. ఏం మాకు ఈడ చేస్తాం? మాట్లాడితే మీకు ఈడ మాకు చేస్తున్నావు అట్లుంటది. ఆయన అడుగుతున్నా, నీకేమన్నా ఆన్సర్ మాట్లాడు, ఆయన సంధానించి అర్థమైతే చెప్పు ఆయనకి. చెప్తున్నా. మాట్లాడు. నీ పిల్ల నాకేం చెప్తే చెప్పు. అమ్మ నువ్వు చెప్పవా? మాట్లాడాలి కదా మరి. నా ఎంబడి తిరిగి ఆయన చెప్పు. దండలు అవసరం అయిపోతుందా అన్న? ఈడ మాట్లాడు. ఈడ ఏ నువ్వు నన్ను ఆయన ఎందుకు ఇక్కడ పిలుస్తున్నావు? మాట్లాడు, ఎందుకు మాట్లాడు. మాట్లాడు? నాకు ఆన్సర్ చెప్పమని ఫస్ట్. ఏముంది నీకు ఆన్సర్ చెప్పేది? ఎందుకు కొట్టినావు? ఇంకేం ఎందుకు కొట్టినావు? ఆన్సర్ ఇవ్వాలి. ఇప్పుడు వచ్చినాను కదా, నేను ఏదైనా డిసిజన్ తీసుకున్నప్పుడు నా ఇష్టం. నేను వచ్చి చూసావన్నా తెలియదు. మాట చెప్పలేదా నువ్వు? ఆయన ఇష్టం నీకెందుకు? ఆవు నేను మాట్లాడుతున్నా కదా, నేనే నీకోసమే ఆగు. మాట్లాడమని ఇప్పుడు చెప్తున్నా కదా. పెళ్లి చేసుకుంటే నీకేం ప్రాబ్లం వచ్చింది? నాకు చెప్పలేదు బై, ఉండు నీకోసమే ఆగు. మాట్లాడు. నాకు చెప్పలేదు. చెప్పి చేసుకోమంటా? రోజు పొద్దున్న వచ్చి నాతో కాదు ఉంటాడు. కట్టప్ప. రోజు ఏమన్నా పొద్దున్న వచ్చి నాతో దమాకరా? మాట్లాడుతున్నావు నేను వాళ్ళిద్దరు ఇట్లా వేయడం కరెక్ట్. మా అమ్మకి చెప్పడానికి భయం వేస్తుంది, నువ్వైనా చెప్పు మీద. ఏం చెప్పు చెప్పు అంటే ఇట్లా ఉంటుంది చెప్పు. ఇట్లా వేస్తే మంచిగా ఉంటుంది. నేను అదే చెప్తున్నా, ఇట్లా చేస్తే మంచిగా ఉంటుందా పెళ్లి? ఏం చేసినా మా ఇద్దరిని కాపాడమని చెప్తున్నా. నేను ఏమైనా ముద్దు పెట్టుకున్నానా నిన్ను? మాట్లాడుతుంది, మాట్లాడుకోని అదే మాట్లాడుతున్నది. నాకు నమ్మకం ఉంది, నాకు నమ్మకం ఉంది. అంటే మా ఇద్దరిని విడగొడదామని ఫిక్స్ అయిపోయారు మీరు ఇద్దరు. ఎవరైతే నీ మా ముందట ఇట్లా ఇద్దరు మా జరుగుతుంటే ఇద్దరిని ఏం చెప్పు. విడగొట్టడానికే ఫిక్స్ అరే మాట్లాడుతుంది. మాట్లాడు కాదు బై, నేను చేసుకుంటామని. నువ్వు ఎట్లా చేసుకుంటావు పెళ్లి? ఒక మాట కాదు ఇక్కడ మీరు ఒక మాట మరి మొన్న వచ్చి నీ ముంగడ అంతగానం లొల్లి పెట్టింది నా మీద ఇష్టం అని. ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? మాట్లాడుకున్నాం. ఏడ మాట్లాడినా? మాట్లాడుకున్నాం. ఈ పద్ధతి కాదుగా, నువ్వు అట్లా వేసుకోవద్దు. అరే నాకు ఇష్టం ఉంది, నేను చేసుకున్నా. మీకేం ఇష్టమని మాట్లాడుతున్నావు. తెలుసు ఎవరు ఇష్టపడుతున్నావు నువ్వు? ఎవరిని ఇష్టం? ఇప్పుడు ఏ ఈమెనా అంటున్నా, నాకేం తక్కువ? ఏంది ఏం ఏ చెప్పినావు? అరవకు, ఎందుకు అరుస్తున్నావు? ఏం చెప్పి ఏ చేసుకున్నావు అసలు నువ్వు ఆయన మీద చెయ్యి ఎందుకు వేస్తున్నావు అసలు? ఏం చెప్పి చేసుకున్నావు? నువ్వు అందరూ నా మీద ప్రేమతో ఉన్నావు. ఏం చెప్పాల్సిన అవసరం లేదు. నీకు కాలు అవుతున్నట్టుంది పెళ్లి చేసుకుంటే. నాకెంత బాధ ఉండాలి మరి? అరే నా ఇష్టం భయ, నేను చేసుకున్నా. చెప్పు మరి. ముందుండాలా సోయి? ముందు చూడండి, నీకు సిగ్గులే అది నీకేదా సిగ్గులే? ఇంతమంది చెప్తున్నారు, నేనంటే అబద్ధం. ఇంతమంది చెప్తున్నారు, అయినా అర్థమైతలేదు. నువ్వు సపోర్ట్ చేస్తాను, ఇదేనా కరెక్ట్? చూడు నువ్వు మాట్లాడుతావు కదా, వీళ్ళందరూ ఏమైంది ఇప్పుడు చెప్పు? అందరితో తిరుగుకుంటా, అందరితో ఇది అవసరమా నీకు?
దండలు వేసుకొని రావాల్సిన అవసరం ఏముంది నీకు? పక్కోడి పిల్ల మీద చేసి అలవాటు ఎక్కడ ఉంది? మరి రాజా తిరిగినప్పుడు నీకేమైందిరా? నీ పెళ్ళి లేదా? మరి పెళ్ళి అయిపోయింది. పెళ్ళా? నా మీద చేయట్లేస్తావు? ఎన్ని నెలలు తిరిగింది లేదా? పెళ్లి చేసుకున్నావు నువ్వు. ఎవరు? నన్ను పెళ్లి చేసుకున్నావు. లేదా? నన్ను పెళ్లి చేసుకున్నావు. తిరిగింది లేదా? చేసుకున్నాడు కాదు ఇక్కడ చేసుకున్నాడు. నువ్వు కదా చేసుకుంది? చేసుకో అసలు. ఆ? ఏ, నువ్వు హే మొగుడు హే మొగుడు హే మొగుడు 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 అరే అట్లా పట్టుకో. ఏం చేద్దాం అనుకుంటున్నా? ఇక్కడ రా, నువ్వు ఇక్కడ రా. పెళ్లి దండయి, పెళ్లి దండయి. పెళ్లి అయ్యింది ఇక్కడ. పెళ్లి అయింది అక్కడ. పెళ్లి దండ అయింది. పెళ్లి దండ అయ్యి నాకు పెళ్లి. నీకు తాళి కట్టుకుంటా నేను. నువ్వు వన్ చేతులు నువ్వు వేయించుకో. చేతులు పెట్టకు, చేతులు వదిలు. పెళ్లికి డిస్టెన్స్ వద్దు తెలుసా నీకు? పెడతా. మా మీద ఏం చెప్పిస్తావు? సర్ప్రైజ్ ఎట్లేదు? బంగారం నాకొద్దు కాదు. వీని పట్టు, వీని పట్టుకో. లేపు, వీని లేపు. మాట్లాడుకుందాం. దూరం పెట్టు. మాట్లాడేది ఏం లేదు. దూరం పెట్టాను. వీని లేపు, దాన్ని దూరం వీని లేపు. పట్టు, ఏడికి మూత దూరం పెట్టేది నన్ను ఎత్తుకో. లేపు. ఎక్కువ 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 ఎక్కువ. ఎందుకు ఫీల్ అవుతున్నావు? అరే అవురా, వేసుకొని గింగలు వేసుకొని నాకు ఒక మాట చెప్పాలిగా. ఇది ఒక మాట. అరే మనకి నమ్మకం లేదా? అరే చెప్పాలి. చెప్తే మంచి పని అయింది కదరా. లేకపోతే మన అయ్యో కథం అయిపోయింది. ఇట్లా ఏడం ఎంతవరకు అన్నట్టు లేదురా భయ్. నువ్వు అసలు ఏం ప్రాంక్ రమ్మని ఒకసారి. ఇదంతా వద్దు. ఇక్కడ జిగి ఇక్కడ రా. చూడు నువ్వు చెప్పు. కొట్టుదని సరే మనీతోనే మాట్లాడిపిస్తారు. నువ్వు ఈ చేతులే కావు. చెప్పు ఏం అక్కడ ఉంచమని ఒక మాట మాట్లాడతా అందరికి. నువ్వేమన్నావు? నేను ఏమనలేదు. ఇప్పుడు ఇంతమంది వెనకాల పడ్డం కాదు కానీ నీకు ఎవరంటే ఇష్టం చెప్పు. ఇక్కడ ఇక్కడ జిల్ 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 దిగలుదగా నువ్వడిగితే ఏదైనా కాదంటానా. అందరు కళ్ళు మూసుకుంటారు. నీకు ఎవరైతే ఇష్టమో వాళ్ళ మీద చెయ్యి. అందరు మూసుకోవాలి. అందరు మూసుకుంటారు. మూసుకున్న పనికిరా. వద్దు వద్దు అంటే నువ్వు అడిగి నాకు ఫిక్స్ కదా వేరే టోళ్ళని గురించి. సరే మూసుకో. నేను మూసుకోను. నాకేమో అవసరం వద్దన్నావు. మూసుకో, టైం పాస్ చేయకు. ఎవరంటే ఇష్టం వాళ్ళతో చెప్పాలి. అవ మూసుకోలే. మూసుకోండి మూసుకోండి. మరి నువ్వు మూసుకో. నేనంటే ఇష్టం లేదు కదా ఎందుకని. నాకు నువ్వు అందరూ సరే అక్కడి నుంచి రా ఫస్ట్. సరే ఫస్ట్ చెయ్యి. కళ్ళుమై కళ్ళు మూసే అందరం. కళ్ళుమై. నేను ముట్టుకోలే ఇంకా. ఫీలింగ్స్ జోక్ అయిపోతున్నాయి. ఫీలింగ్స్ వచ్చినాయా? రాలే. రైట్ రైట్. కళ్ళు మీరు అయిపోయింది కదా. మొయ్యని మంచిగా దేవునికి హగ్. ఒక్కొక్కరితో ఒక్కొక్కరితో మళ్ళీ ఎందుకు తిరిగి వస్తుండేనా? హగ్ ఇప్పుడు నాకు
బయట పడ్డా. మా ఇద్దరి బంధం ఎప్పటికీ ఎవరు విడదీయని బంధం. ఇది పట్టుకోరా, ఇది పట్టుకో, ఎంతమంది గుండెలు వచ్చినా ఇది పట్టుకో. కొట్టొద్దు. ఏం బంధం అది? ఏం బంధం అది? లొల్లిలు అవుతున్నాయి. జోక్ చేసిన. ఇప్పుడు రియల్, ఇప్పుడు రియల్, ఇప్పుడు రియల్, ఇప్పుడు రియల్. Please, please, ఇప్పుడు రియల్, ఇప్పుడు రియల్, ఇప్పుడు రియల్, రియల్. ఈమె పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే మన ఈడ ఉన్న సంతోషంకి పో, నువ్వు ఇడికెళ్ళి పో అన్నా పోతలేదు. ఇక్కడ నుంచి పోయేదే లేదు, మిమ్మల్ని వదిలి పోయేది అసలే లేదు. కట్టప్ప ఏందిరా ఇది? మీ బావా, భార్య? బావా, బావా, మాట్లాడకుండా. Please, please, please. గుండు. ఇట్లా ఇట్లా ఏడ ఇది పెడతావు? జోక్ రా, అరే, నిన్న నీకేం చెప్పినా? నీ మీద ఒట్టేసిన, నిన్నే పెళ్లి చేసుకుంటాను. ఏయ్, చెప్పు. పెళ్లి ఎవరు చేసుకుంటావు నువ్వు? ఇప్పుడు నువ్వు వాళ్ళని చేసుకో. నువ్వు కొట్టిరో నీ రక్తం కళ్ళ చూస్తా నేను. ఎవరు నువ్వు కొట్టు గుండుగా నీ రక్తం ఏయ్ మాట్లాడ చేసుకున్నాడు అరే ప్లీజ్ ఎంతకెళ్ళి చెప్పు మళ్ళా పట్టుకుంటుంది ఇది. ఇవాళ కథం రా రే, ఇవాళ ఏదో అయిపోతుంది, ఇవాళ పెద్దది అవుతుంది, పెద్దది అయిపోతుంది ఏదో ఒకటి. అయ్యా ఈ డేంజర్. పట్రా 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 పట్రా.